వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఖమ్మంలో మైనర్ బాలిక పైన జరిగినటువంటి అత్యాచార ఘటన, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వైనం, ఈ మొత్తం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే ఒక పెద్ద దుమారం రేపింది. దీనిపైన వివిధ నాయకులు స్పందిస్తున్నారు. వివిధ నాయకులకు సంబంధించినటువంటి అంశాలు పరామర్శల వైపు వెళ్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటూ వివిధ వ్యక్తులు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న వైనం మనం చూస్తున్నాం. కానీ బీజేపీ నాయకురాలు ఆకుల శ్రీవాణి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె పైన విపరీతమైనటువంటి ట్రోల్స్, నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాతో పాటు సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. శ్రీవాణి గారు నమస్తే అండి. శ్రీవాణి గారు, నా ప్రధానమైనటువంటి ప్రశ్న, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అనేది మీ ప్రయారిటీనా? రాజకీయంగా మీ ప్రత్యర్థులు మీరు టార్గెట్ చేయాలి అనేది మీ ప్రయారిటీనా? రాజకీయంగా ఎవరిని టార్గెట్ చేయలేదండి. ఒక అంశం పైన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక తెలంగాణ బిడ్డగా, ఒక పౌరురాలుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి. వ్యక్తిగతంగా నేను ఎవరిని టార్గెట్ చేయలేదు. ఒకవేళ నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేది ఉంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఏదన్నా ఉంటే సంస్థ పేర్లు అలాంటివి పెట్టి ఆ పర్సన్ ని పట్టుకొని మాట్లాడేదాన్ని. ఇట్స్ జస్ట్ అ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బెదిరింపులో వరకు తీసుకురావడం అన్నది బాధ అనిపిస్తుందండి. అంటే ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ కి, ఆ అంశంకి తగ్గట్టుగా సమాధానం వస్తే బాగుంటుంది. కానీ దాన్ని బెదిరింపుల వరకు వెళ్ళడము, ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడడం అన్నది నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ వ్యక్తులు, నిందితులకి శిక్ష పడాలి. ఈ కోణంలో స్టేట్మెంట్ ఇచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి కామెంట్స్ తో మీరు ముందుకు వెళ్తే బాగానే ఉండేది. కానీ బీసీ కార్డు, రాజకీయపరమైనటువంటి విమర్శలు ఈ మొత్తం చేసినప్పుడు ప్రత్యర్థుల దగ్గర నుంచి విమర్శలు వస్తాయని ముందు మీరు తెలుసుకోలేదా? నేను ఫస్ట్ విమర్శించలేదండి. వాళ్ళు విమర్శించిన తర్వాత నేను మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి. నేను ఏ రోజు కూడా ఈ అంశం పైన నేను ఒక్క దగ్గర కూడా నేను మాట్లాడలేదు. నేను జస్ట్ ఒక స్టేట్మెంట్, అది కూడా నా పిఆర్ టీమ్ ఒక ఫ్లెక్సీ ఈ ఇష్యూ పైన మీరు స్పందించాలి అని అంటే, నేను దాని గురించి అంతా లేదు, అది పోలీస్ వాళ్ళు చూసుకుంటారు, దానిపైన మనం స్పందించాల్సిన అవసరం లేదు అని అంటే, మా పిఆర్ టీం వాళ్ళందరూ కలిసి లేదు, ఇట్స్ రన్నింగ్ టాపిక్, ఈ టాపిక్ పైన మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఆ పోస్టర్ పైన ఒక స్టేట్మెంట్ రాసి సోషల్ మీడియా వేదికగా దాన్ని పోస్ట్ చేశారు. దానికి అంటే ఏదో వాళ్ళకి నేను దే హావ్ మెన్షన్ దేర్ నేమ్, అందులో పేరు లేదు, అందులో ఒక సంస్థ పేరు లేదు, ఒక పర్సన్ పేరు లేదు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది కాదు, కనీసం ఆ ఫోటోలు వాళ్ళ దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసినవి కాదు. ఇట్స్ అ గ్రాఫిక్ పోస్టర్. ఆ గ్రాఫిక్ పోస్టర్ పైన కొంతమంది విమర్శించడం, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేటర్ గా ఎలా అయ్యావు, నువ్వు మళ్ళీ ఎలా గెలుస్తావో నేను చూస్తాను. మీరు ప్రచురించినటువంటి ఆ పోస్టర్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ ని మీరు సమర్థిస్తారా? చూడండి, ఈ రోజు కొన్ని అంశాల పైన స్పందించి కొన్ని అంశాల పైన స్పందించకపోతే ప్రజలలో ఒక అనుమానం ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే సైడ్ ట్రాక్ అయిపోతుందా? ప్రజాస్వామ్యంలో జర్నలిజం అన్నది ఒక బలం. అట్లాంటి జర్నలిజం అందరికి సమానంగా ఉండాలి. కానీ ఒక ఇష్యూని మాత్రం చాలా పెద్దగా చేసి మాట్లాడి ఇంకొక ఇష్యూ కనీసం పక్కన ఉన్న ప్రజలకి కూడా తెలియకుండా వాళ్ళంతలా వాళ్ళే చేసేస్తున్నాము అని చెప్పుకుంటూ పోతే ఎలా? ఏ రోజైతే ఒక సమాజంలో ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి, మంచి రావాలి అని చెప్పి కోరుకుంటే అన్ని అంశాల పైన ఒకేలాగా స్పందించాలి. ఒకరు విఐపి అని చెప్పి ఒకరిని ఒకలాగా, ఒకరు సామాన్య ప్రజలు కదా అని చెప్పి ఇంకొకరిని ఇంకొకలాగా చూడడం అది జర్నలిజం కాదు. కాబట్టి కానీ శ్రీవాణి గారు, ప్రజల దగ్గర నుంచి కూడా ఇలాంటి క్వశ్చన్ ఈ రోజు అవుతుంది. శ్రీవాణి గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని సమస్యలపై స్పందిస్తున్నారా అనేటువంటి క్వశ్చన్, దానికి ఏం సమాధానం చెప్తారు? నేను స్పందించట్లేదండి. నేను చెప్పాను కదండి, ఐఎమ్ జస్ట్ ఎ పర్సన్. 4 కోట్ల జనాభాలో నేను ఒక పర్సన్ ని. నా బీజేపీ పార్టీ ఒక పెద్ద పార్టీ, ఆ పార్టీలో నేను ఒక చిన్న కార్యకర్తని మాత్రమే. నాకు 5 సంవత్సరాలు రాజకీయంగా నా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత ప్రజలు నన్ను ఆశీర్వదించారు, గెలిచాను. గెలిచిన తర్వాత నా బాధ్యతగా ఇక్కడున్న అధికార పార్టీ చేసే తప్పులను, వ్యవస్థలో ఉన్న తప్పులను నేను ప్రశ్నిస్తున్నాను. కానీ ఏ ఒక్క రోజు యూ కెన్ టేక్ మై ట్రాక్ రికార్డ్, యూ కెన్ గో త్రూ దట్. నేను ఏ రోజు వ్యక్తిగతంగా ఏ పర్సన్ ని నేను టార్గెట్ చేయలేదు, చెయ్యను కూడా. ఇట్స్ నాట్ మీ. నేను అట్లా చెయ్యను కూడా. నేను వ్యవస్థలో ఉన్న లోపాలని
బాధ్యతను గుర్తు చేయాలి అని చెప్పి మాట్లాడతాను, అంతేకాని ఒక వ్యక్తిగతంగా నేను మాట్లాడాలి అని అనుకుంటే మరి ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు శ్రీవాణి గారు మీరు కనీసం హాస్పిటల్ కి వెళ్ళడం, ఆ బాధితుల్ని పరామర్శించడం, వారి కుటుంబ సభ్యుల్ని కలవడం, కనీసం ఇదన్నా చేపట్టారా? లేదా మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన ఈ చర్యను పూనుకున్నారా? లేదండి, మా పార్టీ తరఫు నుంచి చాలా మంది వెళ్ళారు, మాట్లాడారు. పార్టీ అధ్యక్షులకి కుదరలేదండి, కానీ పార్టీ అధ్యక్షులు చెప్తేనే బాధ్యతతో పాటు వేరే వాళ్ళు వెళ్ళారు, అంతేకాని. అండ్ ఇంకొకటి అండి, ఒకవేళ ఇంత టార్గెట్ చేస్తున్నారు కదా నన్ను, నాకు బాధ అనిపిస్తుంది, కానీ నేను చెప్తున్నాను, ఒకవేళ నేను ఒక పర్సన్ ని టార్గెట్ చెయ్యాలి అని అనుకుంటే ఆ పర్సన్ మీద ఇదే సోషల్ మీడియా వేదికగా చాలా క్లెయిమ్స్ వచ్చాయి. డబ్బులు తీసుకుంటారని వచ్చాయి, ఒక మహిళను వేధిస్తున్నారని చెప్పి వచ్చాయి. ఎన్ని ఇష్యూస్ వచ్చినా సరే నేను ఒక్కసారి కూడా నేను చెప్పలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు, దాన్ని నేను కమెంట్ చేయను. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ పర్సనల్ ఇష్యూ. పర్సనల్ విషయాల దగ్గరికి నేను వెళ్ళను, వ్యక్తిగతంగా నేను మాట్లాడను, కేవలం వ్యవస్థ పరంగా, బాధ్యత పరంగా. శ్రీవాణి గారు, మీరు సోషల్ మీడియాని టార్గెట్ చేశారా లేదా వారు మిమ్మల్ని టార్గెట్ చేశారా? నాకు వాళ్ళే నన్ను టార్గెట్ చేసినారని అనిపిస్తుందండి. సో ఇంత దుమారం అయ్యాక మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లాస్ట్ లో ఇంత దుమారం అయిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పట్లేదండి, ఏం చెప్పాలనుకోవట్లేదండి. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మై సెల్ఫ్, ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ కి ఒకసారి బండి సంజయ్ వాళ్ళ సన్న పైన ఇష్యూ అయితే నేను 2 రోజులు మౌనంగా ఉంటే నాకు ఫోన్స్ చేశారు. ఒకరు సిటిజన్ అని చెప్పి ఫోన్ చేశారు, ఒకరు జర్నలిస్ట్ అని చెప్పి ఫోన్ చేశారు. నన్ను చాలా ట్రస్ట్ఫుల్ గా, చాలా హోప్స్ తోటి నేను మాట్లాడితే ఆ ఫోన్ రికార్డింగ్లు చేశారు, సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లలో అందులో పెట్టుకున్నారు. అయినా కూడా నేను ఊరుకున్నాను, బికాస్ ఐ హావ్ నాట్ స్పోకెన్ ఎనీథింగ్ రాంగ్. సరే, వీళ్ళంతలా వీళ్ళు ఎందుకు ఏదో ఫోన్లు చేసి నా ఫోన్లు రికార్డింగ్లు చేసి పెట్టుకోవడం ఎందుకు, నేనే ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చాను, చాలా క్లియర్ గా ఇచ్చానండి. అబ్బాయి ఏమో హనీ ట్రాప్ కేసు పెట్టాడు, అమ్మాయి ఏమో పాక్సో కేసు పెట్టింది. అక్కడ ఏమి జరిగింది అన్నది ఎవరికి తెలియదు, బికాస్ ఆ కుటుంబం వాళ్ళు ఎవరు వచ్చి మాకు చెప్పలేదు. సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రయల్స్ ని బట్టి మేము చర్య తీసుకోవడానికి, మేము ఏదో చెప్పడానికి మేమెవరము, కాబట్టి పోలీస్ వాళ్ళు చెప్తారు, కొన్ని రోజులు ఆగండి. ఇట్స్ అ లైట్ఫుల్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఇస్తే సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడెక్కడో రాత్రి 2 గంటలకి 3 గంటలకి ఫోన్లు చేసి నువ్వు అట్లెట్లా స్టేట్మెంట్ ఇస్తావు, నువ్వు అట్లెట్లా మాట్లాడతావు, నీ వల్ల తెలంగాణ అట్లయిపోతుంది, నేను ఏం మాట్లాడానండి? నేను పోలీస్ పని చేస్తుంది, అంత లోపు మీరు ఆగండి అని చెప్తే నా పైన అంత టార్గెటా? నేను అంటే ఏం మాట్లాడాలో శ్రీవాణి గారు, ఫైనల్ గా మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద, మీ మాటల మీదే అదే స్టాండ్ మీద ఉంటారా లేదా మాటలు వెనక్కి తీసుకుంటారు? నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఆ స్టేట్మెంట్ తో సమాధానం రాకుండా నా మీద మాట్లాడుకుంటూ ఆమె ఎట్లా గెలుస్తుందో చూస్తా, 2 నెలల తర్వాత మేమందరం పోతాము, ఆమె ఏం చేసిందో చూపిస్తా అంటే 2 నెలల వరకు ఎందుకండి? ఇప్పుడు వచ్చి చూసుకోండి, మేమేం తప్పు చేశామో ఏం చేశామో ప్రజలు నిర్ణయిస్తారు కదా. ప్రజాక్షేత్రంలో గెలవాలా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఓటేస్తే గెలుస్తాము, ఓటు వేయకపోతే గెలవము. అంత దానికి ఛాలెంజింగ్ చేయడము, బెదిరించడము, మీరేంటి, మీరు అట్టెట్లా మాట్లాడతారు, నువ్వు రీల్స్ చేస్తున్నావు, నువ్వు రీల్స్ చేసుకుంటూ నువ్వు మళ్ళీ ఎలా గెలుస్తావో చూస్తావు, ఇవన్నీ బెదిరింపులు అన్నది నాకు ప్రజాస్వామ్యం అనిపించట్లేదు. నాకు ఆ విషయంలో నాకు చాలా బాధ వేసింది. నేను చేసిన తప్పు ఒకటేనండి, 5 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నాను, ఎలాంటి మచ్చ లేకుండా. నేను రాజకీయాలలో అధికార పార్టీ తోటి ధైర్యంగా పోరాడి 16 కేసులు పాలైనా సరే ఇప్పటికీ కూడా నాకు తోచినంత విధంగా, నాకున్న స్థాయి తగ్గట్టుగా నేను మాట్లాడుతున్నందుకు నన్ను టార్గెట్ చేశారు అన్నదే నాకు అనిపించిందండి. ఇప్పటికీ కూడా నేను అదే అంటున్నాను, నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నది వాళ్ళకి, ఆ దేవుడికే తెలుసండి. హోప్ఫుల్లీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలు నిశ్చయిస్తారు. రైట్ శ్రీవాణి గారు, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి థ్యాంక్ యూ. మొత్తం మీద ఖమ్మం ఘటన తర్వాత రాజకీయ పరమైనటువంటి విమర్శ, ప్రతి విమర్శలకు ఒక ప్రధానమైనటువంటి వేదికగా మారింది. అయితే తనను టార్గెట్ చేస్తున్నారని ఆకుల శ్రీవాణి అంటుంటే, కాదు, మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇది కాదు, చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఏ వైపు నుంచి ఏ వైపు తిరుగుతుందో.